తీసుకునేటువంటి వాడిని కార్యకర్త శత్రువుగానే ఫీల్ అవుతాడు. అంటే హర్రామ్ జోగి గారు చెప్పింది కరెక్టేనేమో, జనసేన ఓట్ బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం అంత అని మొన్న అంతే కదా. ఇప్పుడు ప్రాక్టికల్ జనసేననే కాదు, భారతీయ జనతా పార్టీ ఓటర్ అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల కులం అంతా ఉండదు, 50% ఉండొచ్చు, అది కూడా బలంగా వస్తుంది అనుకుంటా. అదే పవన్ కళ్యాణ్కి ఒక సంపూర్ణమైనటువంటి అవకాశం వస్తుంది, రేపు ఒక ఏడాది ముఖ్యమంత్రి, ఒక 50 సీట్లు ఇచ్చారనుకోండి, అప్పుడు 70-80% రావచ్చు. ఎందుకంటే మనకు కూడా రాజ్యాధికారంలో వాటా వస్తుంది అన్నటువంటి ఉద్దేశం. అలా కాకుండా 25 ఇచ్చారనుకోండి, ఓటు మ్యాక్సిమం 50% డివైడ్ అవుతే అది కూడా జనసేన పోటీ చేసే చోట్ల పోలరైజ్ అవ్వచ్చు, కానీ మిగతా చోట్ల అంత పోలరైజ్ అవ్వదు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అని కూడా అంటున్నారు. సేమ్. ఎందుకంటే సైకలాజికల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడరు బాగా విరక్తి పడిపోయారు. టీడీపీ ఓట్ బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో? అదే ఇప్పుడు అతి పెద్ద పరీక్ష అంటున్నా. ఇంతవరకు అట్లా జరగల. గతంలో తెలుగుదేశంతో పోటీ చేసిన కమ్యూనిస్టులకి జరగలేదు, భారతీయ జనతా పార్టీకి జరగల. వాళ్ళకి ఏదో 2-3 సీట్లలో, అది కూడా బీజేపీ నాయకుడు బలంగా ఉంటే అక్కడ వేన్నీళ్ళకి చన్నీళ్ళ టైపులో 4 ఓట్లు పడ్డాయి వీళ్ళవి. అలాగని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవరు అక్కడ, నోడు. కానీ ఈ పొత్తు సందర్భంలో 3-4 చోట్ల కదా మొన్న ఎన్ని వచ్చినాయి, 4. అంతకుముందు తక్కువే కదా. అదే బీజేపీ ఇండివిజువల్గా చేసిన టైంలో 7 వచ్చినాయి. తెలుగుదేశం వీళ్ళు కలిసి చేసినప్పుడు 25 కానీ 12 వచ్చినాయి. అంటే దాన్ని బట్టి కలపట్లేదు.